నేను సుభాషిణి. నాకు ముందు బ్యాక్ ప్రాబ్లం ఉండే, చాలా ఎక్కువ ప్రాబ్లం. అది సియాటికాలో కన్వర్ట్ అయింది. సియాటికాలో నాకు చాలా అంటే చాలా పెయిన్. ఐ హ్యాడ్ రియలీ వెరీ వెరీ బ్యాడ్ ప్రాబ్లం. ఐ కుడెంట్ ఈవెన్ టర్న్ మై సెల్ఫ్ అప్ సైడ్ డౌన్. సో దాని తర్వాత మై ఆంట్ రికమెండెడ్ సుధీర్ సార్. సో based on her belief, I came here. So after taking almost 10 to 15 settings, I'm feeling very comfortable. So I can recommend Sudhir sir for many people who are suffering from the pain. Thank you. సుభాషిణి గారు ఇక్కడ మన దగ్గర 15 days బ్యాక్ వచ్చినారు. when she came here, అక్యూట్ పెయిన్ ఉండింది తనకి. సియాటికా రైట్ సైడ్ అనుకుంటా, రైట్ సైడ్ లెఫ్ట్ సియాటికా ఉండింది. బాగా సివియర్గా, అంటే కంప్లీట్గా ఇట్లా ఆల్మోస్ట్ ఇట్లా లింప్ అయితే వచ్చినారు ఆమె. కంప్లీట్గా స్ట్రైట్ నిలబడడానికి కూడా స్కోప్ లేకుండా ఉండింది. అండ్ పడుకోవడానికి కూడా చాలా ఇబ్బంది పడినారు. తను ఒకటి సైడ్కి తప్పితే బోర్లా పడుకోవడానికి ఛాన్సే లేకుండా ఒక సైడ్కి పడుకొని ట్రీట్మెంట్ చేస్తున్నామేమో ఆ సైడ్ అంతా. ఇనిషియలీ షీ వాజ్ సఫరింగ్ ఫ్రమ్ బ్యాక్ ఏక్స్ సిన్స్ లాంగ్. అంతకుముందు నుంచి తనకి రుమటైడ్ ఆర్థరైటిస్ వే బ్యాక్ నుంచి ఉంది. షీ వాజ్ గెటింగ్ ట్రీటెడ్ ఫర్ దట్ రుమటైడ్ ఆర్థరైటిస్. రెగ్యులర్గా తను అలోపతి మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. అండ్ ఈ గ్లూకోజ్లో తనకి బ్యాక్ ఏక్స్ ఫ్రీక్వెంట్గా వచ్చేది. అండ్ ఇంత సివియర్గా అక్యూట్ సియాటికా ఇప్పుడే వచ్చింది. ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 1 month లోపల నుంచి ఇచ్చాడని. కాకపోతే చాలా సివియర్గా పెయిన్ ఉంది తనకి. సివియర్ పెయిన్ తోటి కంప్లీట్గా ఇట్లా పట్టుకొని వచ్చేది ఒక సైడ్కి. స్ట్రైట్ నిలబడడానికి కూడా ఆమెకి లేదు. నేను ఇట్లా గోడకు సపోర్ట్ తీసుకోండి, బెల్ట్ పట్టుకొని సపోర్ట్ తీసుకొని నిలబడండి, లేకపోతే అటే బెండ్ అయిపోతారు అంటే కూడా తనకి పాసిబుల్ కాలేదు. కొంచెంగా ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు బోర్లో పడుకోగలుగుతున్నారు. బోర్లో పడుకొని 2 sides కూడా పెట్టగలుగుతున్నాము. ఇప్పుడు ఏ సైడ్ అయితే అంటే హష్ అయి ఉండేనో అటు సైడ్ కూడా పెయిన్ కొంచెం తెలుస్తూ ఉంది ఇప్పుడు తనకి. సో ఆ 2 sides మనం పెయిన్ ట్రీట్మెంట్ చేస్తూ బ్యాక్లో మనం ఎక్కువ పాయింట్స్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అక్కడంటే, ఎందుకంటే ఆరిజిన్ అక్కడే కనుక బ్యాక్ నుంచి. సో షీఈస్ ఓకే, ఇప్పుడు అంత పెయిన్ లేదు. తను ఈజీగా రాగలుగుతుంది, పడుకోగలుగుతుంది, ముఖ్యంగా బోర్లో పడుకోగలుగుతుంది. సో ఇంత చక్కటి రిజల్ట్స్ మనం యాక్యుపంక్చర్లో విత్ ఇన్ షార్ట్ టైం ఇవ్వగలిగినాం. అండ్ వాళ్ళు ఎవరైతే రిఫర్ చేసినారో వాళ్ళు దేవర్ కాన్ఫిడెంట్ దట్ షీ షుడ్ కమ్ హియర్ అండ్ గెట్ ట్రీటెడ్ అండ్ షీ విల్ బి ఆల్ రైట్ అట్లా. సో ఆల్ దిస్ ఈస్ గోయింగ్ ఆన్ బికాస్ ఆఫ్ ద అంటే ఈ థెరపీలో ఉన్న గొప్పతనం అది. దిస్ ఇస్ నాట్ అవర్ మ్యాజిక్, దిస్ ఈస్ ద మ్యాజిక్ ఆఫ్ యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్లో మనం బ్యాక్ ఏక్, సియాటికా సివియర్గా ఎంత సివియర్గా ఉన్నా మనం మంచి రిజల్ట్స్ ఇవ్వచ్చు. స్టిల్ ఆమె వచ్చినప్పుడు ఉన్న పెయిన్, ఆమె ఆ స్టెప్ ఎక్కడానికి పోయి పడుకోవడానికి పడ్డ ఇబ్బంది ఉన్నా కానీ మేము నెవర్ టేకెన్ అనల్జెసిక్ పాయింట్స్, పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ నేను తీసుకోను. బికాస్ పెయిన్ ఈజ్ ఎ బూన్ అంటాను నేను. పెయిన్ ఈజ్ బీయింగ్ ఎగ్జిబిటెడ్ బికాస్ ఆఫ్ ద డిసీజ్ తగ్గి పెయిన్ తగ్గాల. సో ఆ కంప్రెషన్ అక్కడ డిస్క్ బయటకు వచ్చింది, మనకు కొంచెం పాసిఫై అయ్యి పెయిన్ తగ్గాల. అదర్వైజ్ పెయిన్ కిల్లింగ్ పాయింట్స్ పెడితే ఆమె సెకండ్ డే నుంచి కూడా మనకి పెయిన్ లేకుండా ఉండే అవకాశం ఉంటుంది యాక్యుపంక్చర్లో. బికాస్ acupuncture is becoming famous because of the analgesic effect, potent analgesic effect ఉంటుంది. ఈవెన్ క్యాన్సర్ పెయిన్ కూడా మనం acupuncture analgesic పాయింట్స్ తోటి మనం పెయిన్ కిల్లింగ్ ఎఫెక్ట్ కూడా దో షీ వాజ్ సఫరింగ్ ఎ లాట్. నేను ఎస్పెషల్లీ నేను తీసుకోను బికాస్ వీ విల్ లైక్ గివింగ్ ఎ పెయిన్ కిల్లర్. అవసరమైతే అది వేరే విషయం, కానీ మనం ఆ పెయిన్ కిల్లర్ ఇచ్చి పెయిన్ని సబ్సైడ్ చేసి డిసీజ్ని అట్లాగే ఉంచడం కాకుండా డిసీజ్ తగ్గి పెయిన్ తగ్గాలంటాను. పెయిన్ ఈజ్ ఎ బోన్ అంటాను నేను. సో ఆ ప్రిన్సిపల్ మీద మేము యాక్యుపంక్చర్ చేస్తాము. అదే విత్ ఇన్ షార్ట్ టైం 3-4 days 4-5 days సఫర్ అయినా కానీ 5th day 6th day నుంచి కొంచెంగా పెయిన్ తగ్గింది. అండ్ నేను చెప్పినట్టుగా ఒక పూర్తి బెండ్ కాకుండా స్ట్రైట్గా నిలబడడానికి ప్రయత్నం చేసింది. ఇప్పుడు బోర్లో పడుకోగలుగుతుంది. ఇప్పుడు ఆ సైడ్ పెయిన్ ఆమెకు అంతగా లేదు అసలు. కొంచెంగా ఇప్పుడు ఫస్ట్ లెఫ్ట్ సైడ్ పెయిన్ ఉండింది, ఇప్పుడు రైట్ సైడ్ కూడా తెలుస్తుంది. రైట్ కూడా ఉంటుంది పెయిన్ మనకి. బికాస్ ఆఫ్ ద లెఫ్ట్ సైడ్ పెయిన్ చాలా డామినెన్స్ ఉండి మనకి తెలియదు. ఇక్కడ ఎప్పుడైతే తగ్గుతుందో మనకి ఇక్కడ కూడా తెలియడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఇటు షిఫ్ట్ అయిందేమో అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు మనకి. బికాస్ నర్వ్ ఈజ్ బీయింగ్ ఇంపించ్డ్ ఇన్ ద సెంటర్. ఏ సైడ్ అయితే మనం ఎక్కువ లోడ్ వేస్తామో ఆ సైడ్ ఎక్కువ మనకు తొందరగా వేరే అవుట్ అవుతుంది. తర్వాత మనం అక్కడి నుంచి మనం రిలీఫ్ ఇవ్వగలిగినాం కనుక ఇక్కడ
నుంచి కూడా కొంచెం కొంచెంగా పెయిన్ కానీ ఎక్స్ప్రెస్ చేసింది. తర్వాత 1 to 3 డేస్లో ఆ పెయిన్ కూడా సప్రెస్ అవుతూ వచ్చింది. సో షీ ఈజ్ ఫార్ బెటర్. ఇప్పుడు తను కూర్చోగలిగినంతసేపు తోటి ఇంటర్వ్యూలో కూర్చోగలిగింది, అంత స్ట్రైట్గా స్టేబుల్గా కూర్చోగలిగింది. అదర్వైజ్ వచ్చినప్పుడు ఆ పరిస్థితి లేదు. వచ్చినప్పుడు ఇంటర్వ్యూ అంటే కష్టమయ్యేది, ఆమెకి పడుకోబెట్టి చేయాల్సి వచ్చింది. నౌ షీ ఈజ్ ఫార్ బెటర్. ఇంకా మంచిగా అవుతుంది అండ్ లైఫ్లో ఈ ప్రాబ్లం మళ్ళీ రాకుండా మనం చేసే అవకాశం ఉంది యాక్యుపంక్చర్లో. బికాజ్ యూ కెన్ గివ్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. ఎందుకంటే ఆ డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేసే థెరపీ ఏదైనా ఉంది అంటే యాక్యుపంక్చర్. ఎందుకంటే అక్కడ ఎనర్జీ సరిపోక, ఎనర్జీ డిమాండ్ మీట్ కాక డీజనరేషన్ స్టార్ట్ అవుతుంది, ఆస్టియోఫైట్స్ ఫామ్ అయితే, స్పేస్ తగ్గుతుంది, డిస్క్ మీద ప్రెషర్ పడుతుంది. వీటన్నిటికీ రీజన్ని ఎనర్జీ డిమాండ్ మీట్ కాకపోవడం. ఎనర్జీని మనం సఫిషియెంట్గా గషింగ్ చేయగలుగుతాం త్రూ వేరియస్ ప్రాసెస్. అక్కడ లోకల్గా మెరిడియన్స్ని ఓపెన్ చేస్తాం, మనం ఆ బ్లాక్స్ క్లియర్ చేస్తాం, డిజిటల్ పాయింట్స్ తీసుకుంటాం, ఇన్ఫ్లుయెన్షియల్ పాయింట్స్ తీసుకుంటాం, స్పాజం తగ్గించడానికి పాయింట్స్ తీసుకుంటాం, ఐడియా తగ్గించడానికి పాయింట్స్ తీసుకుంటాం. సైకలాజికల్గా ఏమైనా ప్రాబ్లమ్స్ అంటే బాగా సివియర్గా థింకింగ్ చేసి మనకి ఆ ప్రాబ్లం అగ్రవేట్ అవుతుందంటే ఆ ప్రాబ్లమ్స్కి పాయింట్స్ తీసుకుంటాం. కాన్స్టిపేషన్కి పాయింట్స్ తీసుకుంటాం, బికాస్ కాన్స్టిపేషన్ కెన్ క్రియేట్ నెగటివ్ ప్రెషర్ అండ్ క్రియేట్ బ్యాక్ పెయిన్. సో వీటన్నిటికి కూడా మనం క్షుణ్ణంగా వాళ్ళ రిజిస్టర్ తీసుకొని మనం ఏ పాయింట్స్ కేటర్ చేయాలో చేసుకుంటూ కంప్లీట్ రిలీఫ్ ఇవ్వగలుగుతాం. వన్ హోల్ మనం డీజనరేటివ్ ప్రాసెస్ స్టాప్ చేయగలుగుతాం బికాస్ ఆఫ్ ఎనర్జీ డిమాండ్ని మనం మీట్ చేయగలుగుతాం యాక్యుపంక్చర్లో. సో అంత చక్కటి రిజల్ట్స్ మనం షార్ట్ టైంలో ఇవ్వడానికి రీజన్ మనం అక్కడ లోపల జరుగుతున్న పెథాలజీని మనం రివర్స్ చేయగలుగుతాం అన్నాం. అండ్ అట్లాగే మనం ఎనర్జీ సప్లై చేయగలిగితే ఆ పర్టికులర్ ఏరియాలో తనకి బ్యాక్ ఏక్ రాదు. చాలా ఇయర్స్ వరకు ఆ ప్రాబ్లం నుంచి ఆమె మళ్ళీ రికవరీ కాదు ఈ ప్రాబ్లం. సో అట్లా మనం వీ హ్యావ్ సీన్ సో మెనీ కేసెస్. ఇన్ లాస్ట్ 37 years we are treating with acupuncture. ఈ 37 yearsలో నాట్ ఈవెన్ a single person who is suffering from backache, sciatica or cervical spondylosis, even cervical canal or lumbar canal stenosis-లో పోయిన వాళ్ళు కూడా మనం సర్జరీ సజెస్ట్ చేయలేదు, సర్జరీ అవసరం పడలేదు బికాస్ ఆఫ్ ద పొటెన్షియల్ ఆఫ్ యాక్యుపంక్చర్. యాక్యుపంక్చర్లో అంతటి పొటెన్షియల్ ఉంది బికాజ్ వీ కెన్ ట్రీట్ ద రూట్ కాజ్. కనుక మనం ఆ పెయిన్ని మనం పాసిఫై చేయగలుగుతాం, లాంగ్ లాస్టింగ్ రిజల్ట్ ఇవ్వగలుగుతాం.